This is a Teja News television broadcast. వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక మోటార్ సైకిల్ టూవీలర్ పైన ఎంపీ ప్రతినిధి RV 7906 దానిపైన ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా వస్తున్నారు. వాళ్ళని విచారించగా వాళ్ళ దగ్గర గంజాయి ప్యాకెట్స్ ఉన్నాయి. ఇమీడియట్లీ పంచులు పిలిపించి పంచనామాలు పిలిపించి వాళ్ళని సీజ్ చేయడం జరిగింది. దాని యొక్క వీళ్ళు ఒరిస్సా టు మన చెన్నై వరకు వీళ్ళు ఆ అబ్బాయి రోడ్డు పోతున్నారు. ఒడిశా, భద్రాచలం, కొత్తగూడెం, విజయవాడ, చెన్నై నేషనల్ హైవే మొత్తం నేషనల్ హైవే మీద వీళ్ళు పోవడం జరిగింది. ఈ పట్టుకున్న గంజాయి విలువ 10 ప్యాకెట్ ఉంటుంది. 20 కేజీలో 150 మినిమం 21.150 కేజీస్ ఉంటుంది. దీని విలువ 10 లక్షల వాల్యూ దాకా ఉంటుంది. దీన్ని టోటల్ కూడా మన జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ గారు చాలా పకడ్బందీగా ఈ గంజాయి పైన ఈ మహమ్మారి పైన యాక్షన్ తీసుకోవడం, అపరాధ చేయడము, యాక్టివ్ చేయడం జరిగింది. అందాక 30,55,00,000 రూపాయల వాల్యూ చేసే గంజాయిని మనం పట్టుకోవడం జరిగింది. రీసెంట్ గా మన సబ్ డివిజన్ లో కూడా సుంచిపల్లిలో ఒక వెహికల్ ఒక కంటైనర్ పట్టుకోవడం జరిగింది. ఈ విధంగా ఎవరైతే ఉన్నారో దీంట్లో ఇన్వెస్టిగేషన్ లో రానున్న ఇన్వెస్టిగేషన్ ఏంటంటే రూట్ మొత్తం వస్తుంది. ఎవరు రిసీవర్, ఎవరు బయ్యరు, ఎవరు కన్స్యూమర్ అనేది వస్తుంది. దీనికి బయ్యరు తమిళనాడు వాడుగా చెప్పించడం జరిగింది. వీళ్ళు కూడా ఆపరేషన్ జరుగుతుంది. ఈ విధంగా ఇన్ఫర్మేషన్ గ్యాదరించి సిఐ గారికి మరియు SIR సిబ్బందికి మేము అప్డేట్ జరిగింది. అట్లా అభినందనలు తెలియజేస్తున్నాం. ఇంకా ముందు కూడా ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మేము ఇట్లా చేయడం జరుగుతుంది. దీని మూలంగా ప్రజలందరూ కూడా రిక్వెస్ట్ చేయడం ఏంటంటే గ్రామాలలో మరియు మెయిన్ సెంటర్లలో పిల్లలు బాగా గంజాయి తాగుతున్నారు. వాళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్కి చెప్పి ఈ సమాజంలో ఈ ప్రజాస్వామ్యాన్ని రక్షించే బాధ్యత అందరికీ ఒక పోలీస్కే కాదు, ప్రతి ఒక్కళ్ళగా పోలీసే. కాబట్టి మీరు తగిన యాక్షన్ తీసుకొని ఆ ఇన్ఫర్మేషన్ మాకు ఇస్తే మేము ఆ విషయాన్ని కంట్రోల్ చేస్తామని మేము తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ మేడం.